ఫస్ట్ చర్చ్. ఈరోజు మీరు ఏ చర్చ్ అంటే ఒక చర్చ్కి మనం ఆదివారం వెళ్ళే ఒక సంఘం పేరు మనం చెప్పి ఆ చర్చ్కి వెళ్తామని మనం చెప్తూ ఉండొచ్చు. కానీ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో అ మినీ చర్చ్. నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. కుటుంబం అనేది ఒక చిన్న సంఘము లాంటిది. సంఘములో ప్రార్థనా వాక్యం లేకపోతే సంఘానికి విలువే లేదు. కుటుంబంలో కూడా ప్రార్థనా వాక్యము దేవుని చిత్తము లేకపోతే కుటుంబానికి కూడా ఎటువంటి విలువ లేదు. ఇఫ్ యు బ్రేక్ డౌన్ అ చర్చ్ ఇంటూ వెరీ స్మాల్ పీసెస్, ద స్మాలెస్ట్ ఫార్మ్ ఇన్ విచ్ యూ కెన్ స్టిల్ సీ అ చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ. అనేక ఫ్యామిలీస్ యొక్క కలయికనే కలిసి ఆరాధించడాన్ని ఈరోజు మనము సంఘము అని పిలుస్తున్నాం. ఇమాజిన్ ఇఫ్ దేర్ వర్ నో ఫ్యామిలీస్, దేర్ వుడెంట్ బీ చర్చ్. అయ్యగారు, చర్చ్ వితౌట్ ఫ్యామిలీస్ అసలు ఉంటుందా? ఉండదు కదా. ఫ్యామిలీలో ఒకరు వస్తారో ఇద్దరు వస్తారో తర్వాత సంగతి. అందరూ వస్తారేమో ఇంకా చాలా సంతోషం. కానీ ఈరోజు కుటుంబాలు లేకుండా సంఘం అనే కాన్సెప్టే లేదు. దేవుడు మనందరికీ ఈ గొప్ప తరుణాన్ని అనుగ్రహించాడు. అందుకే ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ చాలా ప్రాముఖ్యం. ఎన్నో మీటింగ్స్ జరుగుతాయి కదా, మనకి క్రిస్టియన్స్కి మీటింగ్స్ తక్కువేం కాదు. ఫాస్టింగ్ ప్రేయర్, రివైవల్ ప్రేయర్, ఆ ప్రేయర్, ఈ ప్రేయర్, పొద్దున్న ప్రేయర్, సాయంత్రం ప్రేయర్, మధ్యరాత్రి ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్, హాఫ్ నైట్ ప్రేయర్, ఎన్నో ప్రేయర్లు ఉంటాయి మనకి. వీటన్నిటిలో సమయాన్ని తీసుకొని మీరందరూ ఇక్కడ మీ టైంని, మీ ఎఫర్ట్ని, మీ మనీని ఇన్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా దీవించబడబోతాం. ఎందుకు అంటే ఈరోజు కుటుంబము కనుక విరిగిపోయి ఉంటే, కుటుంబం కనుక ఒక బ్రోకెన్ ఫ్యామిలీగా ఉంటే, ఈవెన్చువలీ ద చర్చ్ ఆల్సో విల్ బి broken. If the family is broken today, the church will be broken tomorrow. సాతాను చాలా తెలివిగా పనిచేస్తున్నాడు. మనకేంటి అంటే, మనకి బయట నుండి ఎవరో ఒక క్రైస్తవులు కానీ లేకపోతే విశ్వాసంలో లేని వారు వచ్చి మన ఉన్న పరిస్థితుల్ని చెడగొడితేనే మనం పర్సిక్యూషన్ అనుకుంటాం. సాతాను చాలా తెలివిగా ఇంకొక పర్సిక్యూషన్ని కూడా రన్ చేస్తున్నాడు. అదేంటి అంటే ఫ్యామిలీస్ని బ్రేక్ చేస్తున్న పర్సిక్యూషన్. ఇక్కడ పాస్టర్స్ కొంతమంది ఉన్నారు, అనేక మంది బిలీవర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. డూ యూ నో క్రిస్టియన్ ఫ్యామిలీస్ దట్ ఆర్ బ్రోకెన్? విరిగిపోయిన కుటుంబాలు మీరు ఎరిగి ఉన్నారా? హస్బెండ్ ఒకవైపు, వైఫ్ ఒకవైపు, నెలల నుండి మాటలు లేవు, సంవత్సరాల నుంచి కలిసి ఉండట్లేదు. తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఎటువంటి గౌరవం లేదు. పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితులు. ఈ లోకంలో అందరూ ఇంకా సజీవంగా ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులు. ఈరోజు బయట కుటుంబాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఇది ఉందంటారా? ఈ ప్రాబ్లం ఉందంటారా? ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్యామిలీస్ అరౌండ్ అస్, దెన్ సేటన్ ఇస్ వెరీ క్రాఫ్టీలీ ఎంటరింగ్ ఇన్ టు అవర్ టెరిటరీ ఆల్సో. మన పరిధిలోకి కూడా చాలా జాగ్రత్తగా సాతాను ప్రవేశించి నెమ్మదిగా కుటుంబాలని పాడు చేయాలనుకుంటున్నాడు. కుటుంబ వ్యవస్థని పాడు చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి వచ్చి చర్చ్ అంతటిని షేక్ చేసే అంత దమ్ము వానికి లేదు. హైదరాబాద్లో కదా ఈ భాష మాట్లాడచ్చు కదా. అయ్యగారు మీ పర్మిషన్ ఉంది కదా. దమ్ బిర్యానీ మీరు ఏమన్నా మళ్ళీ ఆకలి అయ్యే పనులే చెప్తున్నారు మీరు. ఈరోజు సాతానికి వచ్చి సంఘాన్ని చెడగొట్టే అంత దమ్ము ధైర్యం లేక ఏ ఫ్యామిలీ వీక్గా కనపడుతుందా, ఏ ఫ్యామిలీ వల్నరబుల్గా కొంచెము కూలిపోవటానికి, చెదిరిపోవటానికి అనుకూలంగా కనపడుతుందా, ఆ కుటుంబాలని టార్గెట్ చేసి వారు ఒక్కొక్క కుటుంబాన్ని పడేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ స్టాటిస్టిక్స్ని మనం ఒకసారి గమనిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 15 years ago, 15 to 20 years ago, 2 decades ago, డివోర్స్ రేట్స్, విడాకుల శాతాన్ని మనం ఒకసారి గమనిస్తే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా హై డివోర్స్ రేట్స్ని చూసినట్టు కనపడుతుంది. ఇస్ డివోర్స్ అ గుడ్ థింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, విడాకులు అనేది ఒక మంచి విషయమా? క్రైస్తవ పరిస్థితుల్లో అయితే అసలు మంచి విషయం కానే కాదు. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడితే ఆ రోజు తీర్మానాలు చేస్తాం. చావు మనల్ని విడగొట్టేంత వరకు నేను వదిలిపెట్టను అని చాలా చక్కగా మనం ఆ రోజు ప్రమాణాలు చేస్తాం. బ్రదర్ నవ్వుతున్నారు, ప్రిపేర్ అవుతున్నాను, ఇంకొన్ని రోజుల్లో చెప్పాలి కదా. ఈ రెడ్ కలర్లో ఏవైతే ఉన్నాయో అక్కడ విడాకుల శాతం, ద డివోర్స్ రేట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. మీరు అనుకోవచ్చు మేరా భారత్ మహాన్ అని, ఎందుకంటే అక్కడ అంతా గ్రీన్లో కనపడుతుంది. గ్రీన్ అంటే ఇట్స్ అ వెరీ బెస్ట్ కేస్ సినారియో. కానీ ఇది 20 సంవత్సరాల క్రితం.
20 years back the divorce rate in India was 1%, only 1%. అంటే 100 వివాహాలలో ఒక్క వివాహము బ్రేక్ అవుతుంది. అది కూడా కష్టమైన విషయమే, కానీ దట్స్ అట్లీస్ట్ బెటర్ వెన్ యూ కంపేర్ ఇట్ టు ది అదర్ వెస్టర్న్ అండ్ మోర్ సివిలైజ్డ్ కంట్రీస్. కానీ ఇప్పుడు ఆ శాతం ఎక్కడికి పెరిగింది తెలుసా? కొన్ని సంవత్సరాలని 20 సంవత్సరాల్లో భారతదేశంలో విడాకుల శాతము 1% నుంచి 20%కి పెరిగింది. ఫ్రమ్ 1% ఇట్ హ్యాస్ గాన్ టు 20%. అంటే ఇంతకుముందు 100లో ఒకరు, ఇప్పుడు 5గురిలో ఒకరు. అందుకే ఇదే ప్యాటర్న్ని, ఇదే పద్ధతిని మన సంఘాల్లో కూడా చూస్తున్నాం. మా సంఘంలో మీకు ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను, వీ హ్యావ్ ఫ్యామిలీస్ దట్ ఆర్ బ్రోకెన్, వీ హ్యావ్ ఫ్యామిలీస్ దట్ ఆర్ సెపరేటెడ్. అంటే ఇంకా అఫీషియల్ ప్రాసెస్లో సెపరేట్ అవ్వలేదు కానీ సెపరేట్గా ఉంటున్నారు, లేదా అఫీషియల్లీ డివోర్స్డ్, లేకపోతే మాట్లాడుకోరు, ప్రేమానుబంధాలు లేవు. దేవుడు నేర్పించిన ఆ ప్రేమ అనేది, ఫర్గివ్నెస్ అనేది, ఆ క్షమాపణ అనేది, ఆ విషయాలు, ఏ గుణాలు కూడా ఈరోజు కుటుంబాల్లో కనపడట్లేదు. ఇందాక నేను ఒక విషయాన్ని చెప్పాను, ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ చర్చ్ అని. ఈరోజు మనం ఇంట్లోనే ఒకరిని క్షమించలేనప్పుడు రేపు దినాన లోకమంతటిని క్షమించడానికి మన దగ్గర ఏం ఎగ్జాంపుల్ ఉంది? ఈరోజు ఇంట్లోనే మనం ప్రేమించలేనప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ భలే భలే వాక్యాలు చెప్తాం మనం కదా, కార్ మీద రాసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాం. కానీ ఆ వాక్యం మన జీవితంలో కనపడదు, మన చర్చిలో కనపడదు, మన కుటుంబాలలో కనపడదు. ఎందుకు అంటే ఈరోజు పరిస్థితి క్షీణించుకుంటూ వెళ్తుంది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. Do we have people around us who have broken lives and broken families? Absolutely yes. సంఘంలో ఉన్నారా ఇటువంటి కష్టపడే కుటుంబాలు? తప్పకుండా ఉన్నారు. అందుకే ఇటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు చాలా ప్రాముఖ్యం. అంతేకాదు, చర్చ్కి వెళ్ళే వారి ఆసక్తి పడిపోతుంది. దిస్ ఇస్ బార్నా రీసెర్చ్. మీరు వెళ్ళి, ఇది నేను ఏదో మీకోసం తయారు చేసుకొచ్చింది కాదు, దిస్ ఇస్ డౌన్లోడ్ ఫ్రమ్ barna.com. బార్నా రీసెర్చ్ వారు చేసిన పరిశోధన చూస్తే 2003 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు ప్రతి వయసుకి చెంది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వయసుని చెప్తుంది, ఒక్కొక్క జనరేషన్ని అది అక్కడ హైలైట్ చేస్తుంది. ఎవ్రీ జనరేషన్ ఈజ్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ చర్చ్. సంఘము పట్ల, సంఘం మీద వాళ్ళకు ఉండాల్సిన ఆసక్తి పడిపోతుంది. బహుశా మన చర్చ్ పెరిగిందేమో కానీ దిస్ ఇస్ ద గ్లోబల్ కాంటెక్స్ట్, రైట్? వాటన్నిటిలో గమనించట్లే ప్రతి వయసుకి చెందిన వారు ఏ లైన్ కూడా పైకి వెళ్ళట్లేదు. చూడండి, అన్ని లైన్లు కింద వైపుకి వెళ్తుంది. ఈరోజు చర్చికి, సంఘానికి వెళ్ళేవారు, దేవుణ్ణి ప్రేమించే వారి ఆ స్ట్రెంగ్త్ పడిపోతూ వస్తుంది. యవనస్తులు ఈరోజు ఎంతోమంది 18 నుండి 29 వయసు గలవారు అనేకమైన వెస్టర్న్ కంట్రీస్లో 75% మంది ఇప్పటికే సంఘాన్ని వదిలిపెట్టేశారు. దే హ్యావ్ లెఫ్ట్ చర్చ్ 18 to 29 years. వాళ్ళు ఆ రోజు ఏమన్నా చేస్తారు, క్రికెట్ ఆడమంటే ఆడతారు, ఏమన్నా చేస్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళమంటే వెళ్తారు. కానీ చర్చ్కి రమ్మంటే మాత్రము అది చాలా కష్టతరంగా మారుతుంది. అందుకే దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ బట్ యూత్ అండ్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్. యవనస్తులు సరైన దారిలో పెట్టడము ఎంతో ప్రాముఖ్యం. వీటంతటికీ సంఘము ఒక్కటే ఆదివారం వాక్యాలు చెప్తే సరిపోదు. మన కుటుంబము ఒక అంచనా చెప్పండి, వారానికి 7 రోజులు ఉంటాయి. దాన్ని అవర్స్లోకి, గంటల్లోకి కన్వర్ట్ చేస్తే 168 గంటలు ఉంటాయి. 168 గంటల్లో సుమారు పాస్టర్ ఫ్యామిలీస్ కానివారు చెప్పండి, మనము సంఘంలో ఎంతసేపు గడుపుతాం? 168 గంటలు వారంలో ఎవరైనా చెప్పచ్చు? 3 hours, 5 hours, anyone else? 6 hours. 10 అయితే ఎవరిది దాటలేదు కదా, 10 గంటలు అయితే ఎవరిది దాటలేదు కదా. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ 5% ఆఫ్ యువర్ వీక్. 5% ఆఫ్ యువర్ వీక్ కూడా కాదు. ఈరోజు చర్చ్ మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే వీలు కాదు, కానీ అంతకంటే ఇంకా ఎంతో శాతము మన కుటుంబాలతో మనం సమయం గడిపే అవకాశం మనకుంది. ఈరోజు గడపట్లేదు, అది ఇంకో విషయం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అదే. కానీ కుటుంబాలతో, సంఘంలో సంఘస్థులతో గడిపే సమయం కంటే కుటుంబంలో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశము, సమయము మనకి దేవుడు ఎక్కువ ఇచ్చాడు. ఇఫ్ ద ఫ్యామిలీ బికమ్స్ స్ట్రాంగర్, ద చర్చ్ విల్ బికమ్ స్ట్రాంగర్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. బిల్డింగ్ బ్రిడ్జెస్ అండ్ నాట్ వాల్స్. గోడలు కాదు, వంతెన లేకపోతే వారధులు
నిర్మించుకోవడము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు కుటుంబము దేవుని ప్రణాళిక ప్రకారము లేకపోవడానికి మన క్రైస్తవ కుటుంబాలు, బహుశా మన కుటుంబంలో కూడా ఎంతో తీవ్రంగా లేదేమో, కానీ సాతాను నెమ్మదిగా ఇంతకు ముందున్న కాలం కంటే ఇప్పటికీ మన జీవితంలో ఏయో కొన్ని మార్పులు తీసుకొచ్చి కుటుంబ సంబంధాలని వాడు వీకెండ్ చేసాడేమో, బలహీనపరిచాడేమో. కుటుంబ సంబంధాలు, మనకున్న సంబంధాలని బలహీనపరిచాడేమో. వాటికి కారణాలు ఏంటి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరందరూ ఒకసారి మీ మొబైల్ ఫోన్స్ని బయటకు తీస్తే, అందరు మీ మొబైల్ డేటా ఆన్ చేసి మొబైల్ ఫోన్స్ బయటకు తీసి కెమెరా యాప్ ఓపెన్ చేసి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ కోడ్ని ఒకసారి స్కాన్ చేయండి. ఇఫ్ యూ కుడ్ స్కాన్, జూమ్ చేసి కూడా చేయొచ్చు. ఒక లింక్ మీ స్క్రీన్ మీద వస్తుంది, దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, గూగుల్ లెన్స్, కెమెరా, విచ్ ఎవర్ ఇస్ వర్కింగ్. పక్కన యవనస్తులు ఎవరు ఉంటే, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇంకా ఇఫ్ దే ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్, ప్లీజ్ హెల్ప్ దెమ్. అక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది. దీనికి ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా మనకు అర్థమయ్యే ఏ భాషలోనైనా అక్కడ జవాబిచ్చే ప్రయత్నం చేయండి. మన కుటుంబాలలో ఈరోజు ఒకరినొకరు ప్రేమించలేకపోవడానికి, ఒకరికొకరు ఉండాల్సినంత రీతిలో ఆ సంబంధము, ఆ బంధము లేకుండా ఉండటానికి కారణాలు ఏంటి? వాట్ వాల్స్ హ్యావ్ వి బిల్ట్? ఎటువంటి గోడలను ఈరోజు మనము నిర్మించుకున్నామో మీరు అక్కడ జవాబిచ్చే ప్రయత్నం చేయండి. ఐ సీ ఆల్రెడీ 27 పీపుల్ హ్యావ్ జాయిన్. అందరూ చాలా టెక్ సావీ పీపుల్ ఉన్నారు. మీరు రాస్తున్న జవాబులు మీకు స్క్రీన్ మీద కూడా కనపడుతూ ఉన్నాయి. మీరు రాయండి, దాన్ని సబ్మిట్ చేయండి. ఒకటి కాదంటే 2, 3 కూడా మీరు జవాబులు చెప్పచ్చు. ఇవన్నీ మీరు చెప్తున్న జవాబులు. రాయండి. లెట్స్ టేక్ సమ్ టైమ్. 5 people హ్యావ్ సబ్మిటెడ్, 31 హ్యావ్ జాయిన్డ్. మన ప్రశ్న అందరికి అర్థమైంది కదా? హ్యాస్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ ద క్వశ్చన్? అమ్మ స్కాన్ అవ్వట్లేదా? ఒకసారి ఫోన్ తీసుకొని స్కాన్ చేయరా సిస్టర్స్? Who is Junior? Who is Junior? ఉన్నారా ఎవరైనా? ఎనీవన్ బై ద నేమ్ జూనియర్? ఓకే. తెలుగులో కూడా రాయొచ్చు. మీకు తెలుగులో టైప్ చేయటం వస్తే తెలుగులో కూడా రాయొచ్చు. స్కానర్ ఎట్లా వస్తుంది అక్క? ఇప్పుడు పని చేయండి, క్రోమ్ ఓపెన్ చేసి menti.com ఓపెన్ చేసి స్కానర్ వచ్చింది చూడమ్మా. స్కానర్ వచ్చింది చూడ. స్కాన్ చేయని వారు ఒకసారి స్కాన్ చేయండి. కమలాకర్ బ్రో, కమల్ అన్న ఒకసారి ఇది ఫోటో తీసుకొని ఎవరి దగ్గరికి అయితే రాలేదు వాళ్ళని మీ ఫోన్లో స్కాన్ చేపిరా. What walls have we built in our families? Sorry. Yes. What walls have we built in our families? ఇంకా 19 మంది జవాబు చెప్పారు. మిగిలిన వాళ్ళు ప్రేయర్ చేస్తున్నట్టున్నారు, ప్రార్థన చేస్తున్నారు. లేకపోతే ఆ రైతా చికెన్ పని చేస్తున్నారు. వావ్. వాట్ వాల్స్ హ్యావ్ వి బిల్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబంలో మనం ఎలాంటి గోడలను నిర్మించుకున్నాం? ఒకసారి చదువుదాం. ఏ మాటనైతే ఎక్కువ మంది జవాబుగా ఇచ్చారో అవి పెద్దగా కనపడతాయి. ఈ వర్డ్ క్లౌడ్లో మీనింగ్ ఏంటి అంటే, ఏ మాట అయితే ఎక్కువ మంది జవాబుగా రాశారో అవి పెద్దగా కనపడతాయి. నాకు పెద్దగా కనపడుతున్న కొన్ని పదాలు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈరోజు మన కుటుంబాలలో ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడానికి ప్రముఖమైన కారణము మనం ఒకరితో ఒకరు సరిగ్గా సంభాషించలేకపోవడం. ఒక మాట చాలా పెద్దగా అవ్వుకుంటూ పోతుంది. ఏంటండి అది? ఈగో. ఈగో చాలా డేంజరస్ కాన్సెప్ట్. కుటుంబాలలో కూడా ఈగో చాలా ఎక్కువ అవుతుంది. ఈ లెనోరాలు, జూనియాలు ఎవరో కానీ, ఎస్,
సో ఒకసారి ఆగుదాం, జవాబులు ఇవ్వడం అయిపోతే ఒకసారి ఆగి మనం ఫోకస్, అది కదులుతూ ఉంటే మనం ఫోకస్ చేయడం కష్టం అవుతుంది. సో ఇఫ్ యూ నాట్ సబ్మిటెడ్ అంతే, ఒకసారి హోల్డ్ చేయండి. లైఫ్ చాలా బిజీగా అయిపోయిందని కొంతమంది అంటున్నారు. టూ బిజీ, మండే టు సాటర్డే బిజీ బిజీ బిజీ, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు బిజీ, ఆదివారం వస్తే చర్చ్లో బిజీ, మళ్ళీ మండే లేస్తే మళ్ళీ ఆఫీస్లో బిజీ. ఈ బిజీ లైఫ్ మమ్మల్ని కుటుంబం నుండే దూరం చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. ఇంకేముంది, టైం. మేబీ వెస్లీ అని కూడా రాశారు, ప్రైజ్ ద లార్డ్, పేరు ఇంకా పెద్దగా రాస్తున్నారు. ఎవరో ఈ ఘనులు ఎవరో, ఇంకా 4-5 సార్లు రాయండి, ఇంకా పెద్దగా అవుతుంది. రైట్, దే లెట్ దెమ్ ఎంజాయ్. సో యూ ఎంజాయ్ వెరీ వెల్, యూ ఎంజాయ్, నో ప్రాబ్లం. మిస్అండర్స్టాండింగ్స్, బహుశా ఇది 2 స్పెల్లింగ్స్లో ఉంది, మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. అవి 2 కలిపితే అది నంబర్ 1 పాయింట్ అవుతుంది. ఈరోజు ఒకళ్ళ అభిప్రాయం ఇంకొకరికి నచ్చదు, తండ్రి చెప్పిన మాట పిల్లలకి నచ్చదు, పిల్లల అభిప్రాయాలు తల్లిదండ్రులకి ఈరోజు నచ్చట్లేదు. భార్య భర్తల మధ్యలో కూడా ఒకసారి మీరు గమనించండి, మీకు తెలిసిన ఇబ్బందికరంగా ఉండే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆర్ ప్రాబ్లమ్స్లో ఉన్న, డిస్ప్యూట్స్లో ఉన్న, బ్రోకెన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, స్క్రీన్ మీద కనపడుతున్న ఈ కారణాల వల్లనే మెజారిటీ, ఐ థింక్ 99% మనం దాన్ని ఈరోజు ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాం. 99% కారణము మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఈగో, మిస్అండర్స్టాండింగ్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇంకా సైలెన్స్ అని ఒక మాట రాశారు. సైలెన్స్. వాట్ ఎల్స్ డూ యూ ఫైండ్ వెరీ ఫ్యాసినేటింగ్ ఇన్ దిస్ లిస్ట్? Not spending enough time. Busy lives, so not spending enough time, no time for each other, no love and affection. Yes, so అనేక విషయాలు ఈరోజు మన కుటుంబాలని దేవుని ప్రణాళిక నుండి దూరం చేసేవిగా ఉంటున్నాయి. ఈరోజు మనము టెక్నాలజీ విషయంలో, నాలెడ్జ్ విషయంలో, సివిలైజేషన్ విషయంలో, మనం తెలివితేటల్లో వాడే వస్తువుల విషయంలో, పరిజ్ఞానంలో, విజ్ఞానంలో ఎంతో ముందుకు వెళ్ళాం, విద్యలో కూడా ఎంతో ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మనము కుటుంబ సంబంధాల్లో మాత్రము ఎంతో వెనక్కి వెళ్తున్నాం. బ్యాక్ ఇన్ 30 years అగో, ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 30 సంవత్సరాలు వెనక పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా? బిఫోర్ 30 years, 30 years బిఫోర్ కాదక్క. అక్క, మీకు డేట్ ఆఫ్ బర్త్ డౌట్ వస్తుందా? ఏం డౌట్ వస్తుందా? అంటే మీ హస్బెండ్ ఎత్తలేదని మీరు ఎట్టట్లేదా? కరెక్ట్. సో అబౌవ్ 30 years ఎవరన్నా ఉన్నారా? అబౌవ్ 25 ఎవరు ఉన్నారా? 25 and above, 25 and above, 30 and above. Yes. ఇంతకు ముందు కుటుంబాలు చాలా సింపుల్గా ఉండేవి. కుటుంబంలో అప్పుడు గడిపే సమయము, అప్పుడున్న బాండ్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. పెద్దవాళ్ళు చెప్పాలి, అప్పట్లో కొంచెం క్లోజ్ కనెక్షన్, కలిసి ఉండటం, కలిసి తినడం, కలిసి బయట ఎక్కడికో పార్క్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళడం, కుటుంబానికి ఒక ప్రాక్టీస్, ఒక స్టైల్ అంటూ ఉండేది. కానీ సమయం గడుస్తున్న కొలిదే ఎన్నో మార్పులు రావడం వల్ల, స్పెషలీ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ దట్ వీ ఆల్ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్, దిస్ మొబైల్ ఫోన్. నోకియా, వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ ఉండేది. నోకియా ఫోన్స్ ఎంతమందికి తెలుసు? ఈ కొంతమంది పుట్టకంటే ముందు మనుషుల్ని చంపడానికి వాటిని వాడేవాళ్ళం, అంత గట్టిగా ఉండే నోకియా ఫోన్లు. చూసారా అన్న, అరుణ్ అన్న చూసారా? ఆ ఫోన్తో కనుక ఎవరిని ఇసిరేమంటే స్పాట్ డెడ్ కదా. ఆ నోకియా ఫోన్లకి ఒక ట్యాగ్ లైన్ ఉండేది, ఎవరికన్నా గుర్తుందా? కనెక్టింగ్ పీపుల్ అని. వాడంత తెలివి తక్కువ ఇంకోటి లేడు అనుకుంటా. ఫోన్లు తయారు చేసి వాడు ఏమనుకున్నాడు, ఫ్రమ్ నౌ ఐ విల్ కనెక్ట్ పీపుల్ అనుకున్నాడు. కానీ ఫోన్స్ యొక్క మార్కెట్ ఎంత ర్యాపిడ్గా గ్రో అయిందంటే, థ్యాంక్స్ టు ది ఐఫోన్ మార్కెట్ అండ్ దెన్ ది ఎంట్రీ ఆఫ్ ఆండ్రాయిడ్, ఈ 2 గత 20 సంవత్సరాల ప్రపంచాన్ని తలకిందలు చేసినాయి. ఆ రోజు శిష్యులు వస్తే అయింది, ఈరోజు ఫోన్ వస్తే అవుతుంది తలకింద కదా. ఈరోజు ఫోన్ వచ్చి ఎవరికి సమయం ఇచ్చేటట్టు లేరు. ఈరోజు మీరు గమనించండి, ఐ కమ్ ఫ్రమ్ అ పాస్టర్స్ ఫ్యామిలీ. మా కుటుంబంలో 4 కూర్చున్నారంటే డిన్నర్ అయిపోయిన తర్వాత 4 చేతిలో 4 ఫోన్స్ ఉంటాయి. మీ కుటుంబంలో ఎవరైనా గమనిస్తారా ఈ విషయం?
ఉన్నారా? అక్కడే ఉంటాం, అక్కడే కూర్చొని ఉంటాం. మనిల్లే 30 సంవత్సరాల క్రితం అంతే కూర్చొని ఉంటే ఏదో ఒక కలిసి గేమ్ ఆడుకునేటోళ్ళం, లేకపోతే కలిసి ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం, ఒకరి బాధలు ఒకరికి పంచుకునేటోళ్ళం. ఇందాక కమ్యూనికేషన్ అన్నారే, ఇందాక సైలెన్స్ అన్నారే, వీటన్నిటికీ జవాబుగా ఇంతకుముందు ఒకరితో ఒకరు సంభాషణలు ఉండేవి. ఈరోజు అవన్నీ ఇరేజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతాయి. టెక్నాలజీ is taking us so much ahead that we are losing connection with people. తమ్ముడు నేను ముందుకు రాకూడదు కదా, ఓకే, నాకు ఇక్కడ ఒక ఆ మాట మాట్లాడకూడదు కానీ లక్ష్మణ్ రేఖ పెట్టండి ఇక్కడ నాకు కూడా. ఒకసారి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. వన్ ఆఫ్ ద లాస్ట్ వర్సెస్ బిఫోర్ యూ జంప్ ఇన్ టు న్యూ టెస్ట్మెంట్. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. తెలుగులో ఎవరైనా గట్టిగా చదివి సహాయం చేయండి. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. ఈరోజు మన గృహాలలో ఒక క్రైసిస్ నడుస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా చక్కగా ఇందాకటి ఆ మెంటీ ద్వారా మీరు అనేక విషయాలు తెలియజేశారు. ఈరోజు మనం అందరం కలిసే తింటున్నామేమో బహుశా, కానీ మాట్లాడుకునే విషయాలు తక్కువ అయిపోయినాయి. ఈరోజు అందరం కలిసే ఉన్నామేమో, ఒకటే ఇంట్లో ఉంటున్నామేమో, కానీ ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. దెర్ ఇస్ నో కనెక్షన్. ఈరోజు మెసేజ్లు చేసుకుంటాం, ఫోటోలు పంపించుకుంటాం, వీడియోలు తీస్తాం, పంపిస్తాం, ఇవన్నీ చేస్తాం. ఈ కమ్యూనికేషన్ బాగానే ఉందేమో, కానీ ఒకరినొకరు మనం వినడానికి మాత్రం ఈరోజు సిద్ధంగా లేవు. అందుకే కుటుంబాలు ఈరోజు ఒక సంక్షోభంలో ఉన్నాయి. మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం జాయింట్ ఫ్యామిలీ అన్న కల్చర్ ఉండేది. ఎనీవన్ ఫ్రమ్ జాయింట్ ఫ్యామిలీస్ హియర్? జాయింట్ ఫ్యామిలీ తెలుగులో ఏమంటారండి? ఉమ్మడి కుటుంబం. థ్యాంక్ యూ. మధ్య మధ్యలో ఇట్లా నాకు హెల్ప్ చేస్తుండాలి. ఉమ్మడి కుటుంబాలుగా ఉండే, అంటే తాతయ్య, పెద్దనాన్న, బాబాయ్, అత్త, మామ అందరు ఒకటే, ఏకీకాందన్, ఒకటే బిల్డింగ్ పైనుండి కింద వరకు హాస్టల్ లాగానే ఉండేది అది. అక్కడ నుండి ఇప్పుడు నెమ్మదిగా బ్రేక్ అయిపోతూ, ఎందుకు బ్రేక్ అయ్యారు? బ్రేక్ అవ్వాల్సిన కారణం ఏమొచ్చింది? డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, ఫ్రీడమ్, వెరీ గుడ్. ఇంకా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అబ్బా నేను సంపాదిస్తే వాడు తింటాడా కదా? సంపాదించేదేమో నేను, అనుభవించేదేమో వాళ్ళు. మెంటాలిటీ చూడండి ఏ విధంగా మారుకుంటూ వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్ ఇండియన్ కల్చర్లో ఎంతో చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఈరోజు పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు, పిల్లలు వాటిని అనుభవించుకుంటూ వెళ్తున్నారు. ఇదే ప్రయాస, ఇదే బిజీ లైఫ్ అందరిలో అయిపోయింది. ఈరోజు పైకి గౌరవం కనపడుతుందేమో, మమ్మీ డాడీ అని పిలుస్తున్నారేమో, కానీ లోపల మాత్రం ఆ స్ట్రాంగ్ బాండ్, ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మాత్రము లేకుండా పోతుంది. ఈరోజు తల్లిదండ్రులని అగౌరవపరిచే పిల్లలు లేరంటారా మన సంఘాలలో? బయట ప్రపంచం గురించి మనకు అనవసరం, దానికి ఈ 4 రోజులు వదిలేద్దాం. బయట ప్రపంచం గురించి మన కుటుంబాలు ముందుగా మంచిగా ఉంటే అది చాలు, మనకు అది సంతోషం. ఒకసారి చూడండి, ఈరోజు తల్లిదండ్రుల్ని అగౌరవపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఏపో నువ్వేంది నాకు చెప్పేది అనే యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారు. అవర్ క్రిస్టియన్ వాల్యూస్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ టు డిప్రిషియేట్ అండ్ ఆర్ స్టార్టింగ్ టు హిట్ అ న్యూ లో. అడుగంటిపోతున్న ఈ విలువలు, మన క్రైస్తవ విలువలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ గోడలు ఏవైతే ఇందాక మీరు చెప్పారో, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈగో అన్నారు, మిస్అండర్స్టాండింగ్ అన్నారు, సైలెన్స్ అన్నారు, మధ్యలో నా పేరు, జూనియర్ పేరు, ఇంకెవరో లేనోరా పేరు, వాళ్ళ పేర్లు కూడా రాశారు. కానీ ఈ గోడలు ఏవైతే ఉన్నాయో పుట్టిగా రాలేదు. అవి రాత్రికి రాత్రే ఓవర్ నైట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాలేదు. దేర్ ఆర్ రీజన్స్ వై దిస్ హెస్ హ్యాపెండ్ ఓవర్ టైం. ఒకసారి గమనిద్దాం. ఒక్కొక్క ఇటుక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎట్లా కడతారండి? బిల్డింగ్ రాత్రి కట్టలేరు కదా. ఒకరోజు కింద ప్లింత్ వేస్తారు, ఫస్ట్ కింద పిల్లర్స్ వేస్తారు, దాని తర్వాత కింద బీమ్ వేస్తారు, దాని మీద గోడలు కట్టే బ్రిక్ బై బ్రిక్, లేయర్ బై లేయర్ కట్టుకుంటూ వెళ్తారు. ఈరోజు కుటుంబాల్లో ఉన్న సమస్యలు కూడా సాతాను ఒకటేసారి మనకి ఇచ్చేస్తే మనం వాటిని రెసిస్ట్ చేస్తామని తెలిసి ఒక్కొక్క ప్రాబ్లం, ఒక్కొక్క చిన్న మిస్అండర్స్టాండింగ్, ఒక్కొక్క సమస్య నెమ్మదిగా మన కుటుంబాల్లో వాడు ప్రవేశింపజేసి, ఇంట్రడ్యూస్ చేసి,
నెమ్మదిగా అవి గోడలుగా తయారయ్యేటట్లు చేస్తున్నాడు. ఈరోజు మన టాపిక్ ఈ సెషన్కి వీ హ్యావ్ టు బిల్డ్ బ్రిడ్జెస్ అండ్ నాట్ వాల్స్. బ్రిడ్జ్ ఏం చేస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. ఒక వైపు నుండి ఇంకొక వైపుకి ఒక కనెక్షన్ని ఏర్పాటు చేస్తుంది. ఎంతమంది ఏదైనా బ్రిడ్జ్, ఫేమస్ బ్రిడ్జ్ ఏమైనా ఉందా? లండన్ బ్రిడ్జ్. మనం వెళ్ళి చెప్పండి అన్న, నేను దుర్గం చెరువు దాటిపోలే, నాకు లండన్ చెప్తున్నారు. కొంచెం తెలిసి మనకు అందరికి అర్థమయ్యేవి చెప్పండి. ధవళేశ్వరం బ్రిడ్జ్, నారాయణగూడ, లాలాగూడలో న్యూ బ్రిడ్జ్. సో లాలాగూడలో కొత్త బ్రిడ్జ్ వచ్చిందా మీకు? పేరా? ఓకే. సో బ్రిడ్జ్ ఏం చేస్తుంది? రెండు విషయాల్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. ఇట్ మేక్స్ ది జర్నీ ఈజియర్, ఇట్ మేక్స్ ఇట్ మోర్ స్విఫ్ట్. చాలా త్వరగా వెళ్ళడానికి, క్లియర్గా ఉండడానికి ఒక బ్రిడ్జ్ పనిచేస్తుంది. గోడ ఏం చేస్తుంది? యుఎస్కి మెక్సికోకి మధ్యలో గోడ కట్టారు, అటోలు ఇటు రాకుండా ఇటోళ్ళు అటు వెళ్ళకుండా. గోడ ఏం చేస్తుంది? మన ఇద్దరికి అడ్డంగా ఉంటుంది. ఈరోజు అనేక గోడలు మన కుటుంబాల్లో కట్టబడుతున్నాయి. ఇవి రాత్రికి రాత్రి రాలేదు, కానీ ఒక్కొక్క ఇటుక, వన్ మిస్అండర్స్టాండింగ్ ఎట్ అ టైం, వన్ హార్ష్ వర్డ్ ఎట్ అ టైం, అండ్ వన్ ఇగ్నోర్డ్ ఇమోషన్ ఎట్ అ టైం, వన్ సైలెన్స్ ఎట్ అ టైం, వన్ స్కోల్డింగ్ ఎట్ అ టైం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ద్వారా మన కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటున్నారు. మన మాట అనే ఇటుక ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇటుక మనం పలికే మాటలు. యవనస్తులు ఒకవేళ ఉంటే మనం తల్లిదండ్రులతో ఏ మాటలు అయితే, ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో, ఆ అవిధేయత అన్న మాట అయిన ఇటుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ తల్లిదండ్రులకి మనకి మధ్యలో ఒక గోడను కట్టుకుంటూ వెళ్తున్నామే. వైఫ్స్ అండ్ హస్బెండ్స్, మీ స్పౌజెస్తో ఈరోజు ఒక క్లియర్ కమ్యూనికేషన్, క్లియర్ ర్యాపో లేకపోవడానికి ప్రతి చిన్న విషయాల మీద ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, క్రీస్తు ప్రేమను చూపించుకోకుండా ఒక్కొక్క ఇటుకని ఒక్కొక్క రోజు పెట్టుకుంటూ, ఆ రోజుకి అది పెద్ద చిన్న విషయమే అయి ఉంటుండొచ్చు, ఆ రోజు ఆ అలగటం ఒక చిన్న మ్యాటర్ అయి ఉంటుండొచ్చు, ఒక 2 గంటలు మాట్లాడకుండా ఉండటం ఒక చిన్న విషయమే. ఏముంది 2 గంటలే కదా మేము మాట్లాడింది, అందులోనే పెద్ద ఏమైనా అయిపోయిందా అనొచ్చు. బట్ దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ బ్రిక్, అండ్ మల్టిపుల్ బ్రిక్స్ డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్. ఈరోజు వివాహమై సంవత్సరాలు అవుతున్నా కూడా వివాహ జీవితంలో శాంతి సమాధానాలు లేని క్రైస్తవ కుటుంబాలు మస్తున్నాయి. చిన్న వయసు నుండి, పుట్టినప్పటి నుంచి వాడు ఫస్ట్ డైపర్ వేసింది కూడా ఆ తల్లిదండ్రి అయి ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి కూడా ఈరోజు సంవత్సరాలు 15, 20, 30 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా అంత చేసిన తర్వాత కూడా ఆ ఇటుకలు సమకూరుస్తున్నప్పుడు, ఇటుకలు అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటిని పరిష్కరించలేకపోయాం. కాబట్టి ఈరోజు అవి గోడలుగా మారున్నాయి. దేవుని డిజైన్ని, దేవుని కార్యాన్ని మనం ఒకసారి చూద్దాం. హౌ ద ఫ్యామిలీ వర్ మెంట్ టు బి bridges and not walls. God designed family as a place of belonging, a place of safety, a place of identity. దేవుని ప్రకారము తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళుగా కాదు, కుటుంబం అంతటిని కనెక్ట్ చేసే వాళ్ళుగా వారు ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు రెబెలియస్ పీపుల్గా తయారవుతున్నారు. ప్రస్తుతం ఈ మోస్ట్ రీసెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ప్రతిదానికి తిరిగి వాళ్ళు జవాబు చెప్తారు. ఇంతకుముందు తల్లిదండ్రులకి కాదు అని చెప్పడానికి భయం లేదు. మా తండ్రి గారి దగ్గర చెప్పినట్టయితే చంప చల్లని పడేది నాకు. ఈరోజు పిల్లలకి భయమే లేదు. వాడు మనల్ని ముఖం మీద వచ్చి కూడా ఏదో అనేసి వెళ్ళిపోతాడు వాడు. ఈరోజు సండే స్కూల్లో ఉన్న పిల్లల్ని చూస్తుంటే ఏమైనా అంటారు వాళ్ళకి, నో ఫిల్టర్స్, నో, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దో నో ఫిల్టర్స్. దేవుని చిత్త ప్రకారం అయితే చిల్డ్రన్ వర్ సపోజ్ టు బి లిసనర్స్. తల్లిదండ్రులకి మాట వినేవారుగా ఉండాల్సింది పోయి ఇప్పుడు మాట వినేవారుగా లేరు, మాటలు అనేవాళ్ళుగా మారారు. మ్యారేజ్ యాజ్ పర్ గాడ్స్ ప్లాన్ వాజ్ సపోజ్ టు బి అ పార్ట్నర్షిప్. ఈరోజు ఎవరు గొప్ప అని చూపించుకునే ఒక పవర్ స్ట్రగుల్ లాగా వివాహ జీవితం మారింది. నా మాట ఎందుకు చెల్లదు? భర్త అనుకుంటాడు నేను సంపాదించుకుంటూ వస్తాను, నేను ఇంత కష్టపడతాను, నా మాట ఎందుకు చెల్లకూడదని అయ్యగారి బాధ. అమ్మగారి బాధ ఏంటి? ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను, ఇక పొద్దున బాక్స్ పెట్టేది నేనే, అంటులు తోమేది నేనే, బట్టలు ఉతికేది నేనే, ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నాను, నా మాట ఎందుకు చెల్లకూడదు అని వారి బాధ. దేవుని చిత్తం అసలు ఏమై ఉంది, మనం దాని నుంచి ఏ విధంగా పక్కకి తొలుక్కుంటూ వెళ్ళిపోతున్నామో ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనము
గోడల గురించి, వంతెనల గురించి మాట్లాడుతున్నాం. వాల్స్ వర్సెస్ బ్రిడ్జెస్. ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ సింప్లీ, సేటన్ బిల్డ్స్ వాల్స్, గాడ్ బిల్డ్స్ బ్రిడ్జెస్. దేవుడు సాతాను మనల్ని విడగొట్టాలి, విభజించాలి. వాడిదంతా డివైడ్ అండ్ రూల్ పాలసీ. వీళ్ళని చెదరగొట్టాలి. ఈరోజు వాడు ఎంతవరకు వెళ్తున్నాడంటే, ఈరోజు చెల్లా చెదురైపోయే సంఘాలు లేవా? ఉన్నాయండి. మంచిగా స్టార్ట్ అయిన సంఘాలు ఈరోజు చిన్న చిన్న వివాదాలు. ఇందాక మీరు రాసిన లిస్ట్ ఉందే, మిస్అండర్స్టాండింగ్, ఈగో, పవర్ స్ట్రగుల్, ఇవన్నీ ఉన్నాయి. వాటి ద్వారా ఈరోజు కుటుంబాలనే కాదు, ఏ వ్యవస్థనైనా వాడు రెండు ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సేటన్ బిల్డ్స్ వాల్స్. ఈరోజు మన గృహంలో, మన కుటుంబంలో ఇందాక మనము చూసుకున్న గోడలు గనక ఏమైనా ఉన్నట్లయితే, ఇందాక చాలా పెద్ద లిస్ట్ వేసాం కదా, ఆ లిస్ట్ గనక ఒకవేళ మన కుటుంబంలో ఏదైనా కొంచెమైనా ఉన్నట్లయితే, సాతాను మన దగ్గర కూడా గోడలు కట్టే ప్రయత్నం ప్రారంభించడని అర్థం చేసుకోవాలి. ఈ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ 4 రోజుల ద్వారా ఆ గోడలన్నీ కూల్చివేయబడేటట్లు మనందరం ప్రార్థన చేయాలి కదా. ఆ గోడలు కనుక ఈరోజు మనం కూల్చే ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవద్దు. ఇఫ్ యూ డోంట్ మేక్ ద డెసిషన్ టు షాటర్ దోస్ వాల్స్ డౌన్, వాడు ఆ గోడని ఒక్కొక్క ఇటుక, బ్రిక్ బై బ్రిక్, లేయర్ బై లేయర్, వాల్ బై వాల్ మన జీవితాన్ని పాడు చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు వంతెనని వేయడానికి, ఏ విధంగా అయితే మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, ఒకరికొకరి మధ్యలో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలో ఆ ప్రక్రియని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాలలో ఇందాక మనం చూసుకున్న అనేక గోడలు ఏ విధంగా నిర్మించబడ్డాయో కొన్ని కారణాలు మనం చూద్దాం. సమ్ రీజన్స్, సమ్ వేస్ ఇన్ విచ్ దీస్ వాల్స్ హ్యావ్ కమ్ అప్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో గోడలు లాగా ఉండే ఈ పరిస్థితులు వచ్చే కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ద ఫస్ట్ థింగ్, ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు, ద వాల్స్ ఆఫ్ సైలెన్స్. Seek help whenever required. Silence sometimes is not the answer. చాలాసార్లు అంటారు సైలెన్స్ ఇస్ ది ఆన్సర్, ఐ అజ్యూమ్ సైలెన్స్ ఇస్ ద ఆన్సర్ అంటారు. అందరు మౌనమే అంగీకారం అంటారు. సమ్టైమ్స్ సైలెన్స్ ఇస్ నాట్ ది ఆన్సర్. సైలెన్స్ కెన్ బికమ్ అ బ్రిక్. బ్రిక్ అంటే తెలుసు కదా, ఇటుక, గోడ కట్టడానికి కావాల్సిన ఇటుకలాగా మారే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి ప్రార్థనాపూర్వకంగా. మీ సొంత బలం మీద, మీ సొంత కృషి ద్వారా ఒకవేళ ఆ సైలెన్స్ని మీరు బ్రేక్ చేయలేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. మన చర్చ్లో ఎవరో ఒకరు ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. నేను అమ్మగారు నిన్న రాత్రి వచ్చి మాట్లాడారు, కౌన్సిలింగ్ చేయడానికి, మనల్ని సరైన దారిలో పెట్టడానికి, మన గురించి ఇంకొకరు ప్రార్థన చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీ నీడ్ టు బ్రేక్ దీస్ వాల్స్ ఆఫ్ సైలెన్స్. రెండోది, వాల్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని పిల్లలు ఈరోజు చాలామంది ఉన్నారు. బహుశా కొన్ని కుటుంబాలలో మన పరిస్థితుల్ని బట్టి ఆర్థికంగా, ఫైనాన్షియలీ కొంచెం వెనకబడి ఉన్నాం మేము. కొంతమంది పిల్లలు పరిస్థితుల్ని చాలా మంది అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది పక్కన ఉన్న వారిని చూసి నాకెందుకు చేయరు, యు ఆర్ మై పేరెంట్స్, వై విల్ యూ నాట్ గివ్ ఇట్ టు మీ, వై విల్ యూ నాట్ డూ. వాల్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అది చేయనప్పుడు, వారి కోరికలు నెరవేర్చబడినప్పుడు ఒక్కొక్క ఇటుక. మై పేరెంట్స్ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. మై పేరెంట్స్, ఈరోజు అయితే ఈ జనరేషన్ ఎట్లున్నారు, మై పేరెంట్స్ డోంట్ లవ్ మీ అంటారు. సింపుల్. నేను వారికి కొడుకునే కాదు, నేను వారికి కూతురునే కాదు, ఈ పెద్ద పెద్ద డైలాగ్ లేడ నేర్చుకుంటారు కదా. వాల్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఏమి ఆశిస్తున్నాము వారి నుండి, ఒకవేళ అవి గనక మీట్ అవ్వకపోతే, అవి గనక నెరవేర్చకపోతే వాటిని ఒక గోడలాగా సాతాను కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ our favorite, walls of technology, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్. కుటుంబాలని మనకు ఎంత ఇష్టమో, ఒక్కసారి ఇక్కడ ఒక 5 నిమిషాలు కనుక 5G సిగ్నల్ రాలేదనుకోండి, అందరికీ పెరాలిసిస్ వచ్చేస్తుంది. డేటా రాకపోతే, మనం డేటా ట్రైన్లో నేను వస్తున్నాం కదా, అందరం 2 నిమిషాలు డేటా రాకపోతే ఏం చేస్తాం, టపా హాట్స్పాట్ ఆన్, అదేం చేస్తాం, ఆ మొబైల్ డేటా ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం. నీకు వస్తుందా అవే, పక్కన వాళ్ళు అడుగుతాం, మరే నీకు వస్తుందా రాబాయ్, అడుగుతాం. వాడిని హాట్స్పాట్ ఇవ్వమంటే ఆ 2 నిమిషాలు వీనికి వాట్సాప్ మెసేజ్ టింగ్ అని కొట్టుకోకపోతే వీడిని గుండె అయిపోతుంది అన్నట్టు పక్కన వాడి దగ్గర హాట్స్పాట్ తీసుకొని కనెక్ట్ అయ్యి టింగ్ అని కొడితేనే వీడు డుప్ కొట్టుకుంటారు. ఎంత కనెక్ట్ అయిపోయాం ఈరోజు టెక్నాలజీతో. చాలా మంచిది, టు యూస్ టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్.
కానీ దానికి గీత ఎక్కడ గీయాలో మనకి ఈరోజు తెలవట్లేదు. We do not know where to draw a line when it comes to usage of technology. చాలా మంచిది. ఈరోజు టెక్నాలజీ వాడకపోతే మనం దేనికి పనికిరాం నిజంగా. ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిటీ కల్చర్లో మనం ఉన్న విషయంలో అయితే టెక్నాలజీ లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే, ఇంకోటి వచ్చింది AI అని. ఓహో వామ్మో, దాని ప్రభావము, దాని యూసేజ్ చూడాలి చాలా తీవ్రంగా. సంఘాలు కూడా దాని ఊబిలోకి పడి ఎంతో ఇబ్బంది. దాన్ని పాజిటివ్గా వాడుకుంటే ఇంటర్నెట్ ఇస్ వెరీ గుడ్, పాజిటివ్గా వాడుకుంటే ఫోన్ ఇస్ వెరీ గుడ్, పాజిటివ్గా వాడుకుంటే AI ఇస్ సచ్ అ బ్లెస్సింగ్. కానీ ఈరోజు టెక్నాలజీ అన్న గోడల్నే కట్టేసుకుంటున్నాం. ఇందాక ఆ దృశ్యాన్ని చూశారు కదా, అందరూ అక్కడే ఉన్నారు కానీ ఎవరినెవరో పట్టించుకో. అందరం మన ఫోన్లో అది చూడాలి, ఇది చూడాలి. ఫోన్లో అన్నీ చూడటానికి టైం ఉంటుంది. స్నాప్చాట్కి టైం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి టైం ఉంటుంది, పెద్దవాళ్ళకైతే ఫేస్బుక్కి, యూట్యూబ్కి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది మన దగ్గర. కానీ అమ్మను బలకరించే టైం మాత్రం ఉండదు. పిల్లలు వారి స్టడీస్లో ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారో, వాళ్ళు ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో దాన్ని పట్టించుకునే టైం మాత్రం మనకి ఉండదు. ఎందుకు అంటే వాల్స్ ఆఫ్ టెక్నాలజీ, ఈ సాంకేతిక అభివృద్ధి ఏదైతే ఉందో, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని దగ్గరికి తీసుకొస్తాయి అనుకుంటే మనల్ని దూరం చేసుకుంటూ వెళ్ళే కాలంలో మనం ఉన్నాం. చివరిగా రైట్లీ యాజ్ యూ టోల్డ్, వాల్స్ ఆఫ్ ఈగో అండ్ కంట్రోల్. అహం, మన పర్స్పెక్టివే మనకి కరెక్ట్, ఇంకా ఎవరు చెప్పింది ఏది కూడా కరెక్ట్. అది ఫ్యామిలీలో ఎవరైనా కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, ఎవరైనా కానీ, జ్ఞానం ఎక్కువ కలిగిన వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కానీ, ఎక్కువ ఆత్మీయత కలిగిన వారైనా కానీ, ఎవరికి మనం వినం. అవర్ ఈగో నీడ్స్ టు విన్. ఈ యాటిట్యూడ్ ఉండటం వల్ల ఈరోజు మన కుటుంబాలలో ఒకరినొకరు మనము దూరం చేసుకుంటూ వెళ్తున్నాం. సిస్టర్, మనకి ఏ టైం వరకు టైం ఉంది? బ్రిడ్జెస్, ఇప్పుడు వరకు గోడలు ఏ విధంగా నిర్మించబడతాయో మనం చూసుకుందాం. అయితే బ్రిడ్జ్ ఏ విధంగా నిర్మించబడుతుందో మనం ఒకసారి గమనించుకుందాం. జీసస్ ఇస్ ది అల్టిమేట్ బ్రిడ్జ్ బిల్డర్. ఒకసారి మీరు గమనించినట్లయితే ఆయన ఈ లోకం మీదకి రావడానికి కూడా మానవులతో ఆయనకు ఉన్న రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వబట్టి, దేవునికి మానవుడికి మధ్యలో ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధము బలహీనపడబట్టి, ఆ సంబంధము పాపం ద్వారా మానవుడు దేవుడు దూరం అవ్వబట్టి, మరి ఒకసారి దాన్ని దగ్గరికి చేయటం కోసం, ఆ పాపము అన్న గోడని ఇరగొట్టడం కోసం, హీ వాంటెడ్ టు బ్రేక్ ద వాల్ కాల్డ్ సిన్. దట్స్ వై హీ కేమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ ఆన్ టు దిస్ ఎర్త్. ఈ మధ్య క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా, టు బిల్డ్ అ బ్రిడ్జ్. పాపము అన్న గోడ మనల్ని ఆయన నుండి దూరం చేసింది కాబట్టి జీసస్ కేమ్ డౌన్ టు బిల్డ్ అ బ్రిడ్జ్. ఆయన మనల్ని ప్రేమించి మనతో ఉన్న సంబంధాన్ని మళ్ళొకసారి తిరిగి దాన్ని యాక్టివేట్ చేయటం కోసం, తిరిగి దాన్ని స్ట్రెంగ్థెన్ చేయటం కోసము ఆయన తన గృహాన్ని, పరలోకాన్ని వదిలిపెట్టి మన దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు హౌ డు వి బిల్డ్ బ్రిడ్జెస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్? ఒకటి, మన ప్రెజెన్స్ చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అని. క్రిస్మస్ కాలంలో మా చర్చ్లో ఉన్న లైఫ్ గ్రూప్స్ అన్నిటికీ, కేర్ సెల్స్ అంటారు, లైఫ్ గ్రూప్స్ అంటారు కదా, లైఫ్ గ్రూప్స్ అన్నిటికీ ఒక కాల్ ఇచ్చాం. వీ వాంటెడ్ ఎవ్రీ లైఫ్ గ్రూప్ టు డూ అన్ అవుట్ రీచ్ యాక్టివిటీ. చర్చ్ కాదు, అవుట్ రీచ్ యాక్టివిటీ చేసేది. ఆల్ ద లైఫ్ గ్రూప్ ఫ్యామిలీస్ కలిసి వచ్చి బయటకు వెళ్ళి ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ చేయాలని చేసినప్పుడు 3 of our life groups ended up going to a ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే తెలుసు కదా, వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలామంది డబ్బు లేనోళ్ళు కాదు. మేము వెళ్ళిన హోమ్స్లో జస్ట్ డెస్టిట్యూట్ పీపుల్, ఉండటానికి ఏం లేదు అట్లా కాదు. వారి ఫ్యామిలీస్ చాలా గొప్ప స్థాయిలో ఉండి, చాలా ధనవంతులుగా ఉండి, పిల్లల్ని మంచిగా చదివిస్తే లోన్లు తీసుకొని జీవితం అంతా ప్రయాసపడి పిల్లల్ని గొప్పగా చదివించి యూకేకో అమెరికాకో పంపిస్తే, వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అక్కడ వాళ్ళు జాబులు చూసుకొని అక్కడ వాళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తూ ఇక్కడికి ఒక 15,000 నెలకు పంపించి హోమ్లో పెట్టించారు తల్లిదండ్రులని.
యువర్ మనీ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, యువర్ ప్రెజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఉనికి అక్కడ చాలా ప్రాముఖ్యం. ఈరోజు కేర్ టేకర్ జమానా అయిపోయింది. పేరెంటింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. ఐఎమ్ నాట్ అ పేరెంట్, సో ఐఎమ్ నాట్ ఫుల్లీ ఎలిజిబుల్ టు కామెంట్ ఆన్ దిస్. కానీ ఈరోజు పేరెంటింగ్ని చూస్తుంటే తల్లి ప్రేమ కాదు, ఎవరినో ఒకరిని కొంచెం డబ్బులు ఇచ్చి పెట్టుకొని పిల్లల్ని చూసుకోవడానికి పెట్టుకునే వ్యవస్థ మన కల్చర్లో కూడా నెమ్మదిగా స్టార్ట్ అయిపోయింది. వెస్ట్రన్ కల్చర్లో అంటే ముందు నుంచి ఉంది, నానీస్ కల్చర్, ఈ కేర్ టేకర్ కల్చర్ ముందు నుంచి ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేకుండా డే కేర్ సెంటర్స్, పొద్దున్న తల్లిదండ్రులదే వీళ్ళని పొద్దున్న వెళ్ళి 1.5 year వాళ్ళని కూడా డ్రాప్ చేస్తారు తెలుసా. 1 year నుండి కూడా నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. 1 year వాళ్ళని కూడా ఈరోజు డే కేర్ సెంటర్స్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఏముంది, డబ్బు ఉంది, అక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు, ప్రశాంతంగా వెళ్ళి పని చేసుకొని వస్తారు. డబ్బు ధనం మంచి జీవితాన్ని జీవించుదాం అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు కన్న పిల్లలనే ఈరోజు వారి సొంత శక్తితో సొంత సామర్థ్యతతో వారు చూసుకోలేకపోతున్నారు. యువర్ ప్రెజెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద బ్రిడ్జ్ ఆఫ్ లిసనింగ్. మన ఇండియన్స్కి ఒక ప్రాబ్లం ఎక్కువ, మనం తక్కువ వింటాం, ఎక్కువ మాట్లాడతాం. చాలా తక్కువ వింటాం, చాలా ఎక్కువ మాట్లాడతాం. మనకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే ప్రాబ్లం ఉంది బహుశా. ఎంత వింటామో, ఇది చాలా జ్ఞానులు చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత వెరీ వెల్ నోన్ ఆథర్స్ హ్యావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్, వెన్ యూ లిసన్ మోర్ యూ కెన్ డూ మచ్ బెటర్. మనం ఇతరుల బాధని వినేటట్లుగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో ఒకరినొకరు వినగలుగుతున్నామా, ఒకళ్ళ బాధ ఏంటి, వారి అభిప్రాయం ఏంటి, వారి మనసులో ఏమవుతుంది, ఒకరినొకరు మనం వినగలుగుతున్నామా. భార్య ఎందుకు బాధపడుతుందని భర్తలు వినగలుగుతున్నారు, భర్త ఎందుకు ఈ విధంగా స్పందిస్తున్నాడు భార్యలు జాగ్రత్తగా వినగలుగుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, కుటుంబంలో ఒకరితో ఒకరు ఆర్ యూ ఏబుల్ టు లిసన్ టు ది అదర్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మన కుటుంబంలో వేరే వాళ్ళ బాధల్ని వినే ప్రయత్నం చేస్తున్నాము. మూడవది ద బ్రిడ్జ్ ఆఫ్ వర్డ్స్. నువ్వు ఏ మాటలైతే మాట్లాడతావో అవి చాలా ప్రాముఖ్యం. ఇంతకు ముందు కాలంలో పిల్లల్ని గట్టిగా తిడితే వాళ్ళు భయపడి ఏదో ఒక పని చేసేవాళ్ళు. ఈరోజు తిడితే వాళ్ళు చేసే సమయాలు పోయినాయి. మా టైంలో మా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టారు, అప్పుడు మేము వణుక్కుంటూ చేసాము పని. ఇప్పుడు నేను తల్లిదండ్రిని అయ్యాను కాబట్టి నేను తిడితే చేస్తారు అనుకుంటే మీరు చాలా పెద్ద భ్రమలో ఉన్నారు. ఈ జమానా మారిపోయింది. ఇది జెన్జీ జమానా. ఈ జెన్జీ జమానా కూడా అయిపోయింది. ఇప్పుడు జెన్ ఆల్ఫా వచ్చింది. పోయిన సంవత్సరం జనవరి నుంచి ఇంకొక పిడుగు జమానా స్టార్ట్ అయింది, జెన్ బీటా దాని పేరు. మనము ఏదో 30 సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులు మనతో చేసిన విధానాన్ని ఈరోజు మన కుటుంబాల్లో వాడే ప్రయత్నం చేస్తే పప్పులో కాలేసినట్టు. ఎందుకు అంటే తరాలు మారుతున్నాయి, పద్ధతులు మారుతున్నాయి, ఇష్టాలు మారుతున్నాయి, వారి చుట్టూ ఉన్న ప్రపంచం మారుతూ ఉంది, అన్నీ మారిపోయినాయి. ఒకసారి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, 30 సంవత్సరాలు వెనక్కి అంటే సుమారు ఏ ఇయర్ అవుతుంది, 1995, 96 ఆ టైంకి వెళ్ళి ఆ రోజు ఉన్న మీ ఇంట్లో పరిస్థితి, మీ ఏరియా, మీరున్న సిటీ పరిస్థితి, టెక్నాలజీ పరిస్థితి, గ్రోత్ పరిస్థితి ఈ రోజుకి ఆలోచిస్తే పరిస్థితులు మారినాయి అంటారా, మారలేదంటారా? తప్పకుండా మారినాయి. కొంచెం కాదు, చాలా ఎక్కువే మారినాయి. ఇవి అన్నీ మారినప్పుడు మనం ఏ విధంగా ఒకరితో ఒకరు సంభాషించాలో కూడా తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద రైట్ వర్డ్స్ యూ యూస్. ఈరోజు పిల్లల్ని తిట్టి బెదిరించి కంట్రోల్ చేసుకునే ఆ టైం పోయింది. ఐ థింక్ టుడే ఇన్ ద వెరీ లాస్ట్ సెషన్, జస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక సెషన్, పేరెంట్స్తో ఒక సెపరేట్ సెషన్ ఉంది. అరిచి అథారిటీ చూపించి, మన అధికారం చూపించి పిల్లల్ని ఒప్పించే సమయము పోయింది. ఈరోజు ఎవ్వరు భయపడరు. మీరు గట్టిగా అరుస్తే వాళ్ళు నోరు మూసుకోరు, వాళ్ళు మీకంటే గట్టిగా అరుస్తారు. ఆ కాలంలో మనం ఉన్నాం. ఈ జనరేషనల్ షిఫ్ట్స్ని మనం గమనించుకోకపోతే, ఈ మారుతున్న పద్ధతుల్ని గమనించకపోతే మన కుటుంబాలలో వంతెనలు కాదు కదా, గోడలు కట్టుకుంటూ మనం వస్తూ ఉంటాం. ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఎటువంటి మృదువైన మాటలు మాట్లాడుతున్నామో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ద నెక్స్ట్ బ్రిడ్జ్ ఇస్ ద బ్రిడ్జ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ ఈరోజు చాలా కష్టమైపోయింది. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు శిష్యులందరిని దగ్గరికి పిలిచి ఒక ప్రార్థన నేర్పించారు. దాన్ని మనం పరలోక ప్రార్థన అంటాం. అందులో మధ్యలో క్షమాపణ గురించి ఒక ప్రార్థన వస్తుంది. ఏంటండి అది?
మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. ఇంగ్లీష్లో ఎవరని చెప్పండి. కొన్ని వర్షన్స్లో ఫర్గివ్ us our sins అని ఉంది, కొన్ని వర్షన్స్లో ఫర్గివ్ us our trespasses, debts. వేరు వర్షన్స్లో వేరు ఇది రాస్తుంది. లెట్స్ గెట్ టు ది ఎసెన్స్. ఫర్గివ్ us our sins as we forgive those who have sinned against us or trespassed against us. ఒకసారి వాక్యం జాగ్రత్తగా పరిశీలించండి. బికాస్ ఫర్గివ్నెస్ ఇస్ అ కాన్సెప్ట్ దట్ ఈస్ వెరీ కామన్లీ మిస్అండర్స్టూడ్. అక్కడ ప్రార్థనలో ఏమని నేర్పిస్తున్నాడు యేసు ప్రభు? ఇది ఇంకెవరో మధ్యలో ఉన్న వేరే వ్యక్తులు నేర్పిస్తున్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ టీచింగ్ దిస్ ప్రేయర్, రైట్? మాథ్యూ చాప్టర్ 6. అందులో నేను నా రుణస్థుడిని ఏ విధంగా అయితే క్షమించానో ఆ రీతిలో నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. నా రుణస్థులని నేను క్షమించి ఉన్న ప్రకారము నా రుణములు నువ్వు క్షమించు. ఆపోజిట్ లాంగ్వేజ్లో మాట్లాడదాం. నా రుణస్థుడిని నేను క్షమించలేకపోతే ప్రభువా నువ్వు కూడా నన్ను క్షమించద్దు. అర్థమవుతుంది దాని మీనింగ్? మనం ఏముంది అంటే అంత ప్రార్థన అయిపోయిన తర్వాత మా పరలోక ప్రార్థన ఇట్లా చెప్తాం. ఈ మనం మంత్రం చెప్పినట్టు చెప్తాం కాబట్టి మనకు అర్థం కాదు దాని ఎసెన్స్. ఇక్కడ ఏమని ఉంది? మా రుణస్థుల్ని మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించి. అక్కడ ఒకసారి మా తెలుగు బైబిల్ ఒకసారి తీరా ఉందా ఎవరి దగ్గర తెలుగు బైబిల్? క్షమించి క్షమిస్తున్న ప్రకారం కాదు. ఇట్ ఈస్ నాట్ అ కంటిన్యూస్ టెన్స్, ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. క్షమించి, ఇట్ ఈస్ పాస్ట్. మేము ముందు క్షమించేసాం ప్రభు, మేము ఎంత క్షమిస్తే నువ్వు అంత క్షమించు. నేను వారిని 90% క్షమించి ఇంకొక 10% కష్టం పెట్టుకుంటే నువ్వు కూడా నన్ను 90% క్షమించి ఇంకొక 10% కష్టం నా మీద ఉంచుకొని నరకానికి పంపి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఈరోజు నుంచి చాలా జాగ్రత్తగా చేయండి. క్షమాపణ అన్న కాన్సెప్ట్ మనకు, క్షమాపణ అంటే పోనీలే అని వదిలేయడం అంటే క్షమాపణ కాదు. ఈరోజు మన రుణస్థుల్ని మనం ఏ విధంగా అయితే క్షమించామో, మన కుటుంబంలో ఎవరైనా మనకి బాధ ఇబ్బంది కలిగిస్తే వారిని ఏ విధంగా అయితే క్షమిస్తామో ఆ కొలత ప్రకారమే, ఓన్లీ బై దట్ మెజర్మెంట్ విల్ గాడ్ ఫర్గివ్ us. ఇక్కడ నువ్వు సగం సగం క్షమిస్తే దేవుడు కూడా నిన్ను సగం సగమే క్షమిస్తాడు. అవును, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. హీ విల్ ఫర్గివ్, హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించగలిగిన దేవుడు. కానీ దానికంటే ముందు ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. నువ్వెంత క్షమిస్తావో అంతే నేను నిన్ను క్షమిస్తా. ఇట్స్ అ కండిషనల్ క్లాజ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద లార్డ్స్ ప్రేయర్. అది అర్థం చేసుకో. ఈరోజు కుటుంబంలో ఎవరినైనా క్షమించలేకపోతే, మేబీ నాట్ ఇన్ అవర్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ, మన సిబ్లింగ్స్ ఫ్యామిలీస్లో అవుతుండొచ్చు, మన పేరెంట్స్ అవుతుండొచ్చు, డిస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతుండొచ్చు. ఎవరైనా మన కుటుంబంలో ఉన్నారు, వారిని మనం ఇంకా పూర్తిగా క్షమించలేదు అన్నవారు ఎవరైనా కొంచెమైనా 5, 10, 15, 20% బాధ మీ హృదయంలో ఉన్నా, ఈరోజు మీరు వారిని క్షమించలేకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించలేడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఫర్గివ్నెస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో బిల్డ్ ద బ్రిడ్జ్ ఆఫ్ ఫర్గివ్నెస్, సెట్ ద రైట్ ఎగ్జాంపుల్. చివరిగా ద బ్రిడ్జ్ ఆఫ్ ప్రేయర్. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఈరోజు ప్రేయరే మాయమైపోతుంది. ఒకడికి నైట్ షిఫ్ట్, ఒకడికి ఎర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాస్, ఇంకొకటికి పొద్దున్నే మైసూర్ వచ్చే ట్రైన్లో ఉంటాడు, ఇంకొకడు సాయంత్రం ఇంకేదో పనిలో ఉంటాడు. ఎంత బిజీ అయిపోయామంటే టుడే వీ డు నాట్ హ్యావ్ టైమ్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్. ఎంతమంది ఇక్కడ 2025వ సంవత్సరంలో ప్రతిరోజు మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేశారు ఫ్యామిలీ ప్రేయర్? ప్రతిరోజు 2025 మంచిగా చేయత్రా. మీరు చేసిన చాలా గొప్ప కార్యం. ఏదో పాపం చేసినట్టు కొంచెం ఎత్తుతున్నారు చెయ్యి కదా. 4, 5, 6 బేర్లీ ఎనీ హ్యాండ్స్. అది కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో లెగట్లేదు. అమ్మో ఇప్పుడే క్షమాపణ అన్నాడు, దేవుడు క్షమించడం అన్నాడు అని ఎత్తున్నారు కొంతమంది చేతి. రైట్? ఈరోజు ప్రార్థన మన కుటుంబాల్లో కొదువైతే ఎంతన్నా సంపాదించుకోండి, ఎన్ని డిగ్రీలన్నా సంపాదించుకోండి, ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అన్నా ఉండండి, ఎన్ని లగ్జరీస్నన్నా అనుభవించండి, పెద్ద పాష్ కార్ వేసుకొని దిగండి, ఎక్కడికైనా మీరు ఎట్లాంటి జీవితాన్ని జీవించండి. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కనుక ప్రార్థన లేకపోతే యూ డోంట్ డిజర్వ్ టు కాల్ యువర్ సెల్ఫ్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ. సారీ టు సే దిస్. నేను ఇక్కడ మంచి మాటలు చెప్పి, మంచి మృదువైన ప్రేమతో చెప్పే మాటలు చెప్పడానికి రాలేదు.
If it hurts you, let it hurt you, because I want our families to be in the way God wants it to be. దేవుడు మన కుటుంబాల్లో ప్రార్థన ఈ సంవత్సరం ఈరోజు తీర్మానం చేసుకోండి. ఇక్కడ చేరిన మనందరం కూడా ఈ 2026 సంవత్సరం ఇప్పటికైనా ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ 4 రోజులు కలిసి ఉండి మురిసిపోవటం కాదు. దీని తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు మన జీవితంలో ప్రార్థన, ప్రేయర్ హ్యాస్ టు బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు రెండింటికి వ్యత్యాసాన్ని చూడండి. ఇఫ్ ఎనీవన్, ఇందాక నోట్స్ రాసుకునే టైం లేదు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు టేక్ అ ఫోటో, దిస్ ఈజ్ యువర్ టైం, రైట్? ఈరోజు ఎన్నో గోడలు సాతాను కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఎంతో విభజన మన జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే, దేవుడు మాత్రం అనేకమైన వంతెనల ద్వారా విరిగిపోయిన కుటుంబాలని, చెదిరిపోయినటువంటి కుటుంబాలని మరొకసారి తిరిగి కట్టాలి అని ఆశిస్తూ ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు బ్రింగ్ us back together. That's why he is in the business of building bridges. ఆ రోజు మానవులతో ఉన్న ఆ సంబంధాన్ని, చెదిరిపోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఈరోజు మనకి ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ని, ఇట్లాంటి ఫెలోషిప్స్ని మనకు అనుగ్రహించి మరి ఒకసారి కొన్ని వంతెనల్ని కట్టడానికి, ఆయనకి దగ్గర చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నేను స్టార్టింగ్లో చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. ఫ్యామిలీ ఈజ్ అ శాంపుల్, ఈజ్ అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ యువర్ చర్చ్. ఫ్యామిలీ బ్రేక్ అయిపోయి ఉంటే రేపటి దినాన సంఘం కూడా బ్రేక్ అయిపోద్ది. ఫ్యామిలీ చెదిరిపోయి ఉంటే రేపటి దినాన సంఘం కూడా చెదిరిపోయే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ దేవుని ప్రణాళికలో లేకపోతే రేపటి దినాన సంఘం కూడా దేవునికి విరుద్ధంగా ఉండే సంఘంగా మారిపోతుంది. ఒకవేళ మన జీవితాల్లో సాతాను ఇప్పుడు వరకు ఈ గోడలు అన్న విత్తనాలని విత్తటం ప్రారంభించిన, ఈ గోడలు కట్టడానికి ఒక్కొక్క ఇటుక తీసుకొచ్చి వాడు నెమ్మదిగా మన మాట ద్వారాను, మన క్రియ ద్వారాను, మన ప్రవర్తన ద్వారాను, బహుశా మన సైలెన్స్ ద్వారాను, ఇందాక మీరు చెప్పినట్టు మన ఈగో, మన మిస్అండర్స్టాండింగ్స్, మన బిజీ లైఫ్స్, మన ప్రేయర్లెస్ లైఫ్స్ ద్వారా వాడు ఒక్కొక్క ఇటుక తీసుకొచ్చి మన కుటుంబాల్లోనే గోడలు కట్టే ప్రయత్నం చేస్తున్నాడేమో. ఈరోజు కళ్ళు తెరిచి ఆ గోడలు కూలిపోనట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరం ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేయొచ్చా? బ్రదర్స్, కెన్ we have any song that you want to connect to this, please? మన జీవితాల్లో గోడలుగా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని మనము దాటుకొని మనము దేవుడు అనుగ్రహించు ఈ వంతెనల పైన మనం మన దృష్టిని కేంద్రీకరిస్తూ మన కుటుంబాన్ని తిరిగి ఆయనకి ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. లెట్స్ ఆల్ బ్రింగ్ అవర్ ఫ్యామిలీస్ బ్యాక్ ఇన్ టు గాడ్స్ పర్పస్. దేవుడి ప్రణాళిక మనందరం కలిసి ఉండాలని. దేవుని ప్రణాళిక మనం లోకం అంతటిని ప్రేమించకంటే ముందు మనము కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలని. లోకమంతటికి మనం శాంతి సమాధానం గురించి మాట్లాడకంటే ముందు మన కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగి ఉండాలి అని ఆయన ప్రణాళిక, ఆయన ఆశయం ఉంది. ఒకవేళ మన కుటుంబాలలో ఏమైనా దేవునికి అయిష్టమైన విషయాలు ఉంటే వాటిని ఆయన చేతిలోకి సమర్పించే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ద లిబర్టీ, మన కుటుంబాలలో కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటే వారితో కలిసి చేతులు పట్టుకుందామా ఒకసారి? ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే ప్లీజ్ మీట్ దెమ్ అండ్ హోల్డ్ యువర్, మీ కుటుంబంగా 2 వచ్చారా, 3 వచ్చారా, 4 వచ్చారా, అమ్మా మూవ్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ టు మూవ్, ప్లీజ్ మూవ్. ఒకవేళ ఇండివిజువల్గా వస్తే హోల్డ్ యువర్ ఫ్రెండ్, హోల్డ్ యువర్ నైబర్ హూ హెస్ కమ్ అలోన్. వారితో కలిసి మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేద్దాం. కెన్ వి హోల్డ్ హ్యాండ్స్? మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వారి చేతుల్లో చేయి మనం పెట్టి, దేవా మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎటువంటి గోడలు గనక ఉన్నట్లయితే వాటిని కూల్చివేయి ప్రభువా. లార్డ్ షాటర్ దోస్ వాల్స్, లార్డ్ బ్రేక్ దోస్ వాల్స్. మా కుటుంబంలో ఈ రోజు నుండి సాతానికి ఎటువంటి చోటు ఉండకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరు మన కుటుంబం సభ్యులతో కలిసి ఒక ప్రార్థన చేద్దాం. కుటుంబంలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తారా? యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము.
మన కుటుంబాల గురించి ప్రార్థించదు. ఎవరైనా ఒక్కరు మీ కుటుంబంలో ఎవరైనా ఒక్కరు, లేకపోతే మీరు అయ్యున్న పేర్లు ఎవరో ఒక్కరు ప్రార్థన చేస్తారా? మీ కుటుంబం అంతటి గురించి చేతులు కలిపి ఒక ప్రార్థన చేద్దాం. అందరం మన నోరు తెరిచి మన కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. తెలుసో తెలవకుండానో మన కుటుంబాల్లో సాతాను కొన్ని గోడల్ని కట్టి మనల్ని ఒకరి నుండి ఒకరు దూరం చేశాడేమో. కెన్ వి ఆల్ ప్రే ఫార్ అ ఫర్గివింగ్ హార్ట్? కెన్ వి ఆల్ ప్రే ఫార్ అ ప్లాన్, ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్? దేవా, మా కుటుంబంలో ఏమైనా నీకు అయిష్టమైనవి ఉంటే వాటిని తీసివేయి ప్రభువా. దేవా, మా జీవితాల్లో ఒకరికి నచ్చని విషయాలు ఇంకొకరికి ఉంటే ఆ అండర్స్టాండింగ్ గురించి మమ్మల్ని అందరినీ మార్చి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. ఎవరో ఒకరు మీ కుటుంబంలో ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా మీరు వచ్చినట్లయితే ఎవరైనా పక్కన ఫ్రెండ్ని కానీ చర్చ్ మెంబర్ని కానీ కలిసి ప్రేయర్ చేసే ప్రయత్నం చేయండి.